సమ్మర్ వచ్చింది, చాలామంది ఈతకి వెళ్తుంటారు అనమాట. సో ఈత ఆడడం చాలా మంచిది, నేను కూడా రికమెండ్ చేస్తాను, ఈత ఆడాలి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అంటే చాలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరు తీసుకోకుండా వెళ్ళిపోతుంటారు అనమాట. చెరువుల దగ్గర కానీ, బావి దగ్గర కానీ, కాలువల దగ్గరికి వెళ్ళేసి చాలామంది చనిపోతున్నారు. మనం లోకల్గా చూసుకుంటే రీసెంట్గా ఒక టీచర్ పెద్ద ఆయన బాగా ఈత వచ్చిన వ్యక్తి అనమాట. ఆయన ఏంటంటే సొరంగం వేశాడంట పెద్ద బావిలో. నాకు తెలిసి ఎప్పుడు వెళ్ళిండే మా బావికి, అక్కడ పెద్ద రాళ్ళు గుద్దుకొనేసి తల అక్కడే స్పాట్లోనే చనిపోయాడు అనమాట. సో ఈత అనేది చాలా సరదాగానే ఉంటుంది అనమాట. ఇలాంటి ఈతలు ఆడేటప్పుడు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలిసిన బావి అయితే సో ఆ లోతు ఎంత ఉంది, ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుంటాయి. మనకు తెలియని బావిలో అయితే ఖచ్చితంగా ఆచిచూచి ఈత కొట్టాల్సి ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు దూకడానికి, జంప్ చేయడానికి, సొరంగాలు వేయడానికి, పల్టీలు కొట్టడానికి లేదనమాట. సో ఆ టీచర్ నేను అడిగినప్పుడు ఒక అన్నకు ఫోన్ చేశాను, ఆయన చనిపోయాడు ఏరా అన్న అంటే, ఆయనకి ఈత వచ్చు బట్ రాళ్ళు తగులుకొని చనిపోయాడు అన్నారు అనమాట. చాలా బాధేసింది. సో వీటితో పాటుగా చాలా చిన్న చిన్న పిల్లలు రీసెంట్గా దామల చెరువు దగ్గర ఊటంకాన ఊరిలో 3 పిల్లలు చనిపోయినారు. రాయచోట్లో కూడా మన రీసెంట్గా ఇంకొక న్యూస్లో కూడా చనిపోయారు అనమాట. సో పెద్దోళ్ళు పిల్లలు తీసుకెళ్ళి ఈత రాకుంటే నేర్పించండి, దగ్గరుండి ఈత నేర్పించండి. వచ్చింటే దగ్గరుండి వాడితో పాటు వాళ్ళు ఎంచే పడతారు, దగ్గరుండి చూసుకొనేసి వాళ్ళు మీతో పాటు జాగ్రత్తగా తీసుకురండి. సో దయచేసి మనకు పనులు ఎప్పుడూ ఉంటాయి, మనకు జీవితాంతం పనులు ఉంటాయి, కానీ పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రారు, చాలా బాధపడతాం మనమే తర్వాత. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమ్మర్ ఏంటంటే చాలా ఖుషిగా ఉంటుంది అనమాట. నీళ్ళలో మనం కూడా వెళ్తే 2-3 గంటలు నీళ్ళలో ఉండాలనిపిస్తుంది, అంత తమాషాగా ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే కానీ ఇంకా చాలా మారం చేస్తారు, నీళ్ళలో ఉండాలనుకుంటారనమాట. సో నేను ఒకసారి నా కూతుర్ని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళింటే అమ్మాయి నీళ్ళలోనే ఉండడానికి ఇష్టపడుతుంది, బయట రావడానికి రమ్మంటే రాలేదనమాట. సో అంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఊర్లో. సో టౌన్లో చాలామంది ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి ఎవరు రేరుగా వెళ్తుంటారు, చాలామంది వెళ్ళరు. పల్లెటూరులో ఏంటంటే తల్లిదండ్రులు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారనమాట. ఆవులు మేపడము, వ్యవసాయ పనులు చూసుకోవడము, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. పిల్లలు ఏం చేస్తారంటే ఒక 4-5 మంది గ్యాంగ్ చేరినారంటే పదం పోండ్రా, చెరుకాడ పదం పరా, బాయికాడ పదం పరా, ఆ కాలంలో నీళ్ళు భలే ఉండారు అనేసి తమాషా చెప్పుకుంటూ పోతారనమాట. సో వాళ్ళలో ఒకరికి ఈత వచ్చినా కానీ మిగతా 2 పిల్లలకి ఈత రాదు. సో వాళ్ళ నీళ్ళలో దుక్కినాక ఇటు ఒకడే అంతమంది పిల్లలు కాపాడలేడు అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి, పిల్లలు కూడా నాకు తెలిసి పిల్లలు ఎవరు ఈ వీడియో చూడలేరు. పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఒక కంటి లైక్ చాలా కేర్గా చూసుకోండి. పిల్లలు మాత్రం అజాగ్రత్త చేయకండి, ఎందుకంటే చాలా వార్తలు ఈ సమ్మర్లో పెద్దవాళ్ళే చనిపోతున్నారు. కాబట్టి చిన్నపిల్లలు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మంది. నెగ్లెక్ట్ చేయొద్దండి. మీ టైము, మీ పనులు ఎన్నున్న పక్కన పెట్టేసి వాళ్ళకి ఈత నేర్పించండి, వాళ్ళతో పాటు ఉండండి. వాళ్ళు ఒక ఏమంటారు దాన్ని, ఇంకో కన్నుతో వాళ్ళని చూస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉండాలి. సో ఎందుకంటే చిన్నపిల్లలు మన జీవితం కాబట్టి వాళ్ళని మర్చిపోకూడదు అనేసి ఈ వీడియోలో చెప్పాల్సుకున్నా. టేక్ కేర్.